స్కూల్ ని ముట్టడించేందుకు బీజేపీ ఏబీవీపీ కార్యకర్తలు ప్రయత్నించారు. ఉదయం నుంచి స్కూల్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. స్కూల్ ముట్టడికి ప్రయత్నించిన వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. స్కూల్ యాజమాన్యం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. టీచర్తో పాటు మేనేజ్మెంట్ పై కేసులు నమోదు చేయాలి అన్నారు బీజేపీ నేతలు. మత ప్రచారం చేసుకుంటారు పిల్లల పైన. కల్మా హోంవర్క్ ఇచ్చిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. ఏ విద్యార్థులను అయితే ఇది ఈ విధంగా చేయమని చెప్తున్నారు, ఇది మత మార్పిడికి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఎంపీ హైదరాబాద్లో ఇటువంటి ఒక మేనేజ్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ని సస్పెండ్ చేసింది. స్కూల్ టీచర్ని సస్పెండ్ చేస్తే దానికి సమాధానం కాదు. ఆ ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద, స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక హిందూ పిల్లలని బలవంతంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఒక కలమా రాయడము, లేకుంటే కాన్వెంట్ స్కూల్స్లలో, మిషనరీ స్కూల్స్లలో బొట్టు పెట్టుకోకుండా పిల్లల్ని రమ్మని చెప్పడమో, లేకుంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మత మార్పిడి ప్రయత్నాలు హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి నిదర్శనం. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది, ఆ స్కూల్ మేనేజ్మెంట్ సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా, ఆ స్కూల్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.